మేము ఆ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మాకేంటి లాభము? అంటే లాభము వస్తేనే నువ్వు ప్రార్థన చేస్తావా? మనం చెప్పాడు గదా! ఏమన్నాడు? 6,000 అంట ఒక ప్రార్థన. ఎంత? రూ. 6,000 ప్రార్థన. అరే! ఆ 6,000 సంపాదించాలంటే ఆ పేదవాడు ఎంత కష్టపడాలో తెలుసా? హ్మ్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ దగ్గర ఎంత తీసుకున్నాడు చెప్పు? ఎంత తీసుకున్నాడు చెప్పు? హ్మ్. ప్రార్థన మనుషులు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారు కదా! హ్మ్. ప్రతి ప్రార్థనకు రూ. 1000 లెక్క కట్టాడు అనుకోండి. ఎన్ని ప్రార్థనలు చేస్తారు చెప్పండి? ఎన్ని ప్రార్థనలు చేస్తారు? హ్మ్. ఒక్కటైనా చేస్తారా? ప్రతి ప్రార్థనకు నువ్వు నాకు రూ. 1000 ఇయ్యాలి. పరలోకపు బ్యాంక్ అనేది ఒకటున్నది. ఆ బ్యాంక్‌లో నువ్వు డిపాజిట్ చేయాలి అంటే ఎంతమంది వెళ్తారు చెప్పండి? చేస్తారా ప్రార్థన? మరి ఈ ప్రార్థనకు లాభాన్ని అడుగుతున్నారేంటి ఈ మనుషులు? హ్మ్. ఇక్కడ మనుషుల దగ్గర అడిగారో, అక్కడ దేవుని దగ్గర అడుగుతున్నారు. ప్రార్థన చేస్తే నాకేంటి లాభము? అంటే లాభము వస్తే నిజంగానే ఇవాళ ప్రార్థనలు గాని అలాగనే ఉన్నాయి ప్రియులారా. వారి లాభం కొరకే ప్రార్థన చేస్తా ఉంటారు.